అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈ రోజు కార్తీక మాసం సోమవారం కాబట్టి మా ఇంట్లో విశేషమైన పూజ అయితే చేశామన్నమాట. ఈ వీడియోలో మీరు అలా కంటిన్యూ అవుతుంటే గనక బిల్వార్చనం ఇంట్లో ఎలా చేసేదని చూపిస్తాము. బిల్వార్చనం చేసే ముందుగా బిల్వ పత్రాలని మంచిగా నీటిలో కడిగేసి వాటి మీద పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షంతలు వేసి వాటిని నమస్కరించుకొని తర్వాత మనం బిల్వార్చనం చేయాలి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం ఖడ్వాంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శిపివిష్ఠాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం శితికంఠాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం కామారజే నమః. ఓం అంధకాసురసూదనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషాహికాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం స్వరమయాయ నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం అనీశ్వరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః. ఓం హవిషే నమః. ఓం యజ్ఞమయాయ నమః. ఓం సోమాయ నమః. ఓం పంచవక్త్రాయ నమః. ఓం సదాశివాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం గణనాథాయ నమః. ఓం ప్రజాపతయే నమః. ఓం హిరణ్యరేతసే నమః. ఓం దుర్దర్శాయ నమః. ఓం గిరీశాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం భుజంగభూషణాయ నమః. ఓం భర్గాయ నమః. ఓం గిరిధన్వనే నమః. ఓం గిరిప్రియాయ నమః. ఓం కృత్తివాససే నమః. ఓం పురారాతయే నమః. ఓం భగవతే నమః. ఓం ప్రమతాధిపాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం సూక్ష్మతనవే నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగద్గురవే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం మహాసేనజనకాయ నమః. ఓం చారువిక్రమాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం భూతపతయే నమః. ఓం స్థాణవే నమః. ఓం ఐర్బుజ్ఞాయ నమః. ఓం దిగంబరాయ నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం శుద్ధ విగ్రహాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ఖండపరశవే నమః. ఓం అజాయ నమః. ఓం పాశవిమోచకాయ నమః. ఓం మృడాయ నమః. ఓం పశుపతయే నమః. ఓం దేవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం హరయే నమః.
ఓం పూషదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం భగనేత్రభిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం విశ్వనాథాయ నమః ఓం శ్రీ గంగాధరేశ్వరాయ నమః ఓం శ్రీ సదాశివాయ నమః బిల్వాష్టోత్తరశతనామార్చనా పూజాం సమర్పయామి. జీవనం చ దిశో దిశాం మానవై పుంసేం జాతవేదో గామస్వం పురుషం జగత్ అభిప్రదగ్ర ఆగయ శ్రియా మా పరిపాతయాం. ఓం శ్రీ సాంబ సదాశివాయ నమః. ఓం శ్రీ సదాశివాయ నమః. ఏకార్తదీపం దర్శయామి ధూపదీపాంతరం ఆచమనీయం సమర్పయామి. దర్శయాన్ని పరిశించామి అమృతోపస్థానమసి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం పరబ్రహ్మణే స్వాహ. ఓం శ్రీ సదాశివాయ నమః. నానావిధఫలాని నివేదయామి సర్వేభ్యో దేవతాభ్యో నమః. నానావిధఫలాన్ని నివేదయామి నివేదనాంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాంతర పరిమళమంత్రపుష్పాణి సమర్పయామి. ఓం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతు ధన్యోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం శ్రీ సదాశివాయ నమః. సర్వేభ్యో దేవతాభ్యో నమః. కర్పూరనీరాజనం దర్శయామి నీరాజనాంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయాంతర పరిమళమంత్రపుష్పాణి సమర్పయామి. మనకు ఒక్క సంవత్సరానికి చాలా మాసం వస్తూ వెళ్తూ ఉంటాయి. కాకపోతే ఈ కార్తీక మాసంలో చాలా ప్రత్యేకత ఉంది అండి. ఈ కార్తీక మాసంలో చేసే శివారాధనకు చాలా విశేషమైన పుణ్య ఫలితాలైతే లభిస్తాయండి. అయ్యప్పకి దీక్ష వేసేవాళ్ళు ఇదే మాసంలో చేస్తారు. తులసి మాతకు పూజ ఇదే మాసంలో జరిపిస్తారు. అలాగే చాలామంది అండి పొద్దున్న అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసుకొని మడికట్టి పూజ చేస్తే కనుక చాలానే ఫలితాలైతే ఉన్నాయి. ఈ కార్తీక మాసం అనేది చాలా చాలా గ్రేట్ అన్నమాట. ఈ కార్తీక మాసంలో అందరూ వెజ్జే తింటారు. అస్సలు మాంసాన్ని ముట్టుకోరనమాట. నాన్ వెజ్ తినరు. అందరూ వెజ్జే తింటారు. ఎస్పెషల్లీ ఒంటి పూట కూడా ఉంటారు. అది సోమవారం నాడు. కార్తీక మాసంలో సోమవారం నాడు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున చాలామంది ఒంటిపూట ఉంటే చాలా చాలా మంచిది. అంటే మార్నింగ్ మొత్తం నీళ్లు తాగి లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగి ఇలా ఉంటారు. మధ్యాహ్నం పూట అయితే కొద్దిగా రైస్ ఆకుకూర ఇలా తినేసి మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు వాళ్ళు అలా ఒంటిపూట అయితే ఉంటారనమాట. సో మీరు కూడా కార్తీక మాసాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎప్పుడైనా కార్తీక మాసంలో నాన్ వెజ్ మాత్రం తినొద్దండి. కార్తీక మాసంలో సోమవారం అండి. ప్రతి సోమవారము మీరు గుడికి వెళ్ళి పూజ చేసుకోండి. కుదరకపోతే ఇంట్లోనే పూజ చేయండి. ఒకవేళ అంటే వర్కింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, లేదని చెప్పట్లేదు. కాకపోతే ఈవినింగ్ టైం అయినా గుడికి వెళ్ళి కాస్త ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని అలా చెప్తూ ఉంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్తూ ఉంటే అలా జపించండి. కాసేపు కూర్చొని అప్పుడు మనసుకి చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారు కార్తీక మాసంలో అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే కనుక ఒక్క లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడి వచ్చేసి కాలభైరవేశ్వర గుడి అండి. శివుని ఒక రూపం అన్నమాట. సో మేము ఉండేది కాలభైరవేశ్వర సన్నిధిలో కాబట్టి ఇక్కడ వీడియో అయితే నేను చేయగలిగానండి. సరేనండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం.